మహబూబాబాద్ జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇనుగుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా పెన్షన్ల కోసం పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. సిగ్నల్ సమస్య కారణంగా పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారని, ప్రతిరోజు ఉదయం వచ్చి ఎదురు చూసి తిరిగి వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పెన్షన్ పంపిణీ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం గ్రామం కోంటిపల్లి. మా ఊరిలో పెన్షన్దారులకు ఒక 3 రోజులు మాత్రమే ఇచ్చిండ్రు. మిగతా పెన్షన్లు గవర్నమెంట్ సిగ్నల్ ఆపిపోయింది. దరిదాపు వృద్ధులు, వికలాంగులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరికీ దయచేసి మన జిల్లా అధికారులు అందరూ, దీనికి సంబంధించిన అధికారులు వెంటనే సిగ్నల్ ఇప్పించి ఈ వృద్ధులందరికీ ఈ యొక్క పెన్షన్ ఇప్పించి వాళ్ళ బాధలు తీర్చగలరని మన ఆఫీసర్లందరికీ కోరుతున్నాం. తప్పనిసరి దయచేసి ఈ పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. మాకు పింఛన్ 2-3 రోజులు తిరుగుతాను. ఇక కొన్ని 3 రోజులు ఇచ్చారు పింఛన్. ఇక అక్కడ సిగ్నల్ లేక ఆఫ్ చేసారు. మాకు తొందరగా మా పింఛన్లు వచ్చేటట్టు చెయ్యరు. రాలేదు అంటారు. 3 రోజుల కానీ చెందినా ఇస్తలేరు. రావాలి తిరిగి లేదా అని గదే వచ్చింది. 2 నెలలు రావాలి. పెన్షన్ దానికి ఈ నెలలో 3 రోజులు సిగ్నల్ ఇచ్చారు. తర్వాత బంద్ చేసేసారండి. కానీ ఇప్పుడు వాస్తవంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. మళ్ళా ప్రభుత్వం స్పందించి మళ్ళీ మాకు సిగ్నల్ తొందరగా ఇస్తే వీళ్ళకందరికీ ఇవ్వటానికి మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఉన్న క్యాష్ కూడా రిటర్న్ చేయమంటే మేము రిటర్న్ చేసేసామండి. దీంట్లో ఇది జరిగిన వాస్తవం. అన్ని చోట్ల అయిపోయాయి ఈ నెలలో. ఎప్పుడు ఇట్లా ఆగలేదండి అని చెప్పి తొందరగా మీరు స్పందించి రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మళ్ళీ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేయగలరు.